స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఐటమ్ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. ఈ షెజ్వాన్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఐటమ్స్ చూపిస్తాను. ఫస్ట్ మనం బాస్మతి రైస్ అందుబాటులో ఉంటే బాస్మతి రైస్ తీసుకోండి, లేదంటే మామూలు రైస్ తోటైనా పర్లేదు. దాన్ని ఒక గంట ముందు నానబెట్టుకుని 100% ఉడకపెట్టుకుని కొద్దిగా పొడిగా ఉడికేటట్లు చేసుకోండి. మనం బాస్మతి రైస్ ఉడకపెట్టుకునేటప్పుడు కొద్దిగా అవగానే ఆయిల్ వేసుకుంటే మనకి బాగా పొడిగా వచ్చిందండి ఇట్లాగా. ఇప్పుడు ఈ ఫ్రైడ్ రైస్ మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తగినంత, క్యారెట్ తురుము బాగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి, క్యాప్సికము 4 తీసుకోండి, సన్నగా తరిగి పెట్టుకోండి. షెజ్వాన్ చట్నీ మనకి సూపర్ మార్కెట్లో దొరికిద్ది, లేదంటే మనమే తయారు చేసుకోవచ్చు ఇంట్లో. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇది అనాస పువ్వు, మనకి బిర్యానీ మసాలాలో ఉండిద్ది కదండి, అనాస పువ్వుతోటి పౌడర్ తీసుకున్నాం. పెప్పర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్ తగినంత, టేస్టింగ్ సాల్ట్. మనం షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి ఫస్ట్ పొయ్యి వెలిగించుకోండి. దీని మీద కడాయి పెట్టుకోండి. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. కడాయి బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు దీంట్లో మనం బీన్స్ వేసుకుందాం. బీన్స్ బాగా సన్నగా తరిగిన బీన్స్ మనం బీన్స్ వేసుకున్నాం కదండి. బీన్స్ తర్వాత క్యారెట్, సన్నగా తరిగిన క్యారెట్ వేసుకుని మనం ఇది హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మనం క్యారెట్ వేసుకున్నాం కదండి. క్యారెట్తో పాటు మనం క్యాప్సికమ్ కూడా ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్నాం, సన్నగా తరిగి పెట్టింది. హై ఫ్లేమ్ మీద వేసుకోవాలండి. ఇదంతా మనం చైనీస్ ఐటమ్స్ అన్నీ హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే తినాలి. మన ఇండియన్ స్టైల్ ఏమో మీడియం ఫ్లేమ్లో ఉండి తింటాము. మనం చైనీస్ ఐటమ్స్ అన్నీ హై ఫ్లేమ్ మీద చేసుకుని వేడిగా ఉన్నప్పుడే తింటాము. హై ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ బాగా మగ్గినాయండి. ఈ టైంలోనే మనం 2 స్పూన్లు షెజ్వాన్ సాస్ వేసుకుందాం. ఇది మనకి సూపర్ మార్కెట్లో దొరికిద్ది, లేదంటే దీన్ని మనం తయారు చేసే విధానం కూడా నేను చూపిస్తాను. షెజ్వాన్ సాస్ వేసుకుని కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత 2 స్పూన్లు గరం మసాలా, చిన్న చిటికెడ అంతా వేసుకోండి. తర్వాత పెప్పర్ పౌడర్ ఒక చిటికెడ వేసుకోండి. ఇవన్నీ మీ క్వాంటిటీని బట్టి మీరు మార్చుకోండి. కొద్దిగా అనాస పువ్వు బాగా పౌడర్ చేసుకుని వేసుకున్నాను, అది 2 చిటికెలు వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ అజనమోటో కానీ ఒక చిటికెడు వేసుకోండి. సాల్ట్ మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకుని దీన్ని బాగా హై ఫ్లేమ్ మీద కలుపుకోండి. బాగా దీనికల్లా మనకి షెజ్వాన్ సాస్ ఆ చట్నీ ఉంటుంది కదా, అదే హైలైట్. ఈ టైంలో మనం రైస్ వేసేసుకున్నామండి. రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోండి. మనం ఈ రైస్ అంతా వేసిన తర్వాత బాగా టాస్ చేసుకుంటే, హై ఫ్లేమ్ మీద పెట్టుకుని బాగా టాస్ చేసుకుంటూ ఉండండి. మనకి చైనీస్ ఐటమ్స్ అన్నీ హై ఫ్లేమ్ మీద పెట్టుకునే చేసుకోవాలి. అన్ని మసాలాలు అన్నీ మనకి
బాస్మతి రైస్ కదండి వేసుకోండి, బాగా టేస్టీగా వచ్చింది. మసాలాలన్నీ దానికి పట్టుకోవాలి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండిద్ది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ బాగా ఇష్టమైన ఐటమ్. ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా తిన్నా బాగుండిద్ది. స్కూల్ నుంచి రాగానే పిల్లలకి సాయంత్రం పూట ఇట్లాగా ఒక 10 నిమిషాలు అయిపోయింది. అన్ని ఐటమ్స్ మనకి ఇంట్లో దొరికేదే కాబట్టి వాళ్ళు వచ్చే టైంలో చేసి పెడితే ఇది తినిన తర్వాత ఒక గ్లాసుడు పాలు తాగితే మంచి హెల్తీగా ఉంటారు. చూడండి, మంచి కలర్ఫుల్గా మంచి టేస్టీగా మనకి షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. హై ఫ్లేమ్ మీద మనకి ఒక 5 to 10 minutes లోపల రెడీ అయిపోయి మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్. ఇప్పుడు దీంట్లో మనం పైన గార్నిష్కి కానీ కొత్తిమీర వేసుకుని అట్లాగా సర్వింగ్ బౌల్లో తీసుకుని తింటుంటే సూపర్గా ఉండిద్దండి. ఇది మనం బండి దగ్గర నించుని 10 నిమిషాలు వెయిట్ చేసి వాడు ఇచ్చేంత వరకు మనం వెయిట్ చేసి తెచ్చుకునే దానికన్నా మన ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి పావు గంట లోపల రెడీ అయిపోయింది. మన హెల్దీ కూడా ఉండిద్ది. మన ఇంట్లో ఐటమ్స్ కాబట్టి మంచిగా ఉంటాయి. వాళ్ళు ఏవి వేస్తారో మనకు తెలియదు కదా. ఇట్లా చేసుకోండి, సాయంత్రం పూట తినండి, మంచి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. ఇదిగోండి, మన టేస్టీగా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చూసి ఎట్లా వచ్చిందో నేను చెప్తాను మీకు. భలే కుదిరిందండి ఇది. ఇదే ప్లేట్ కానీ మనం బయట బండి మీద కొనుక్కుంటే 200-300 ఈజీగా తీసుకుంటాడు. మనం 10 నిమిషాలు స్పేర్ చేసుకుని ఇంట్లో తయారు చేసుకుంటే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే పావు గంటలో ఈజీగా రెడీ అయిపోయింది. దీన్ని మనం తయారు చేసుకుని ఎన్నేళ్ళు పాది తినచ్చు. ఇట్లాంటి మంచి మంచి రెసిపీస్ కావాలనుకుంటే మీరు స్వర్ణ ట్రెడిషనల్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, వాళ్ళకి చుట్టాలకి చెప్పండి, లైక్ కొట్టండి చూసిన వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్.